హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి వ్లాగ్స్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అసలు మన యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అసలు అందరూ పెడుతున్నారు యూట్యూబ్ వీడియోస్. నేను కూడా ఎందుకు పెట్టద్దు? నేను కూడా ఛానల్ ఓపెన్ చేసి అందరు వీడియోస్ చూస్తున్నారు కదా, నాది కూడా ఎందుకు చూడరా అని ఓపెన్ చేసా. చెప్పాలంటే అలా పెట్టాను, కానీ చూస్తున్నారు. కానీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు ఈ మధ్య. అంటే ఆల్మోస్ట్ ఒక 2 నెలల నుంచి చాలా బిజీ అయిపోయాను. షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కూడా అంత రెగ్యులర్గా పోస్ట్ చేయట్లే. అంతకుముందు పోస్ట్ చేస్తే కొన్ని వీడియోస్కి బాగానే వ్యూస్ వచ్చాయి. కానీ నేను అనుకున్న దానికంటే అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టమే. మన ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. అంటే నేను ఏదో అనుకున్నా, పెట్టగానే వ్యూస్ వచ్చేస్తాయి, మానిటైజేషన్ అయిపోతుంది అని అట్లా అనుకున్నా. కాకపోతే అలా కాదు. ఇప్పుడు వరకు అయితే కొన్ని హవర్స్ అయితే కవర్ అయినాయి, ఇంకా కూడా కొన్ని హవర్స్ రావాలి. ఇంకా స్టాప్ చేద్దాము అంటే స్టాప్ చేయాలనిపించట్లే. ఎందుకంటే నా వీడియోస్ కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేసి, నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళ కోసం నేను స్టాప్ చేయాలి అని అనుకోవట్లే. అందుకే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడైతే బిజీగా ఉన్నాం, కొన్ని డేస్ తర్వాత ఫ్రీ అవుతాం కదా అన్నట్టు. సో ఇంకా నైట్ షిఫ్ట్ చేసి వచ్చి ఆ రోజు ఈవినింగ్ హ్యారీతో పాటు ఉంటే సాయంత్రం పూట కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటే వీడియో తీశాను. సో ఇంకా వీడియోస్తో కూడా ఫోన్ కూడా బాగా ఫుల్ అయింది. వీడియో రికార్డ్ చేయడానికి స్పేస్ లేదు. అది కూడా ఒక కారణమే. అది తొందరలో నేను అన్ని ల్యాప్టాప్లోకి కానీ డ్రైవ్లోకి కానీ తీసుకున్న తర్వాత వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఛానల్ విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఛానల్ బాగానే ఉంది. ఇంకా ఆల్రెడీ పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా దగ్గరలోనే మానిటైజేషన్ కూడా అవుతుంది అని అనుకుందాం. ఎందుకంటే నేను వీడియోస్ పోస్ట్ చేయాలి. ఒకవేళ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా హవర్స్ అయితే వస్తాయి. సో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అదొక్కటే కోరుకుంటా. అసలు ఇప్పుడు ఆ ట్రైపాడ్ పెట్టా, అక్కడ ఆ ట్రైపాడ్ కోసం వస్తున్నాడు, వీడియో రికార్డ్ చేయట్లే. ఇంకా అసలు వీడియోలు అసలు కంటిన్యూస్గా అయితే అసలు తీయడానికి కుదరట్లే. ఇప్పుడు ఈ నైట్ షిఫ్ట్ నిన్న అయిపోయింది, ఇవాళ డే ఆఫ్. మళ్ళీ వెళ్ళినాడు ట్రైపాడ్ దగ్గరికి. అట్లా చేయకారి ఇంకా కంటిన్యూస్గా వీడియో తీయడానికి అయితే అసలే కుదరట్లేదు. షిఫ్ట్లు ఇంకా హ్యారీ ఇంకా అన్నీ మేనేజ్ చేయలేకపోతున్నా. చూసారా అసలు ఎట్లా చేస్తున్నాడో? చిన్నప్పుడు అంటే వాడు పడుకోబెట్టానే వీడియోలు చేసేదాన్ని. సో ఇప్పుడు అలా కాదు కదా, చూడు దానికోసం పోతున్నాడు. ఇంకా ఏం కాలే, ఊరికి నడుస్తా సోఫాలో పోయి ఆ ట్రైపాడ్ ఏదో ఒకటి చేయాలి. అప్పటి నుంచి అందుకే ఏదో ట్రై చేస్తూనే ఉన్నాడు. చూసారా పిచ్చి చేస్తున్నాడు. అసలు మా హ్యారీ అయితే నా మాట అసలు అయినట్లు. ఇప్పుడు వాడికి నడవడం వచ్చింది బాగా, కంట్రోల్ చేయలేకపోతున్నా. అప్పటి కోసం నువ్వేం తీసుకొస్తావు అంటే అక్కడి నుంచి ఏదైనా బొమ్మ తీసుకురాపో, దీంట్లో పెట్టి వీడియో చేద్దాం. నువ్వు వచ్చినా ఏం కాదు. అంటే స్టూడెంట్స్కి ఎలా ఉంది, కొన్ని వీసాస్ ఎలా ఉంటాయి అని. కాకపోతే అవి చేయాలంటే హ్యారీని ఎవరినో చూసుకోవాలి. అది చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఇంకా మా ఆయన ఆల్రెడీ పాపం ఆయన కుకింగ్ చేస్తారు, నాకు హెల్ప్ చేస్తారు. అది కుదరట్లే. మళ్ళీ హ్యారీని హ్యాండ్ ఓవర్ చేసి, సో అందుకోసమే. కాకపోతే దగ్గరలోనే తీస్తాను ఆ వీడియోస్ని కూడా. సరే వదిలిపెట్టాం, బంద్ చేయ వీడియో. చూసారు కదా, మళ్ళీ తిరిగి ఏడుకు వచ్చినాడు. మళ్ళీ తిరిగి ట్రైపాడ్ దగ్గరికి వచ్చినాడు. చూడు ఎట్లా చేస్తున్నాడు, వస్తున్నాడు మళ్ళీ ట్రైపాడ్ దగ్గరికి. ట్రైపాడ్ కావాలా? వద్దు ట్రైపాడ్ ఏం చేయకు. దాన్ని ఇట్లా వేస్తున్నాడు. సరే పని చేద్దాం. అయ్యో వీడియో అయితే రికార్డ్ చేయట్లే మావాడు. అది ట్రైపాడ్ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చేయాలి. ట్రైపాడ్ దగ్గర
నుంచి కలబెడతా ఉంటాడు. చూసారు కదా అసలు ఎంత కష్టంగా ఉందో వీడియో రికార్డ్ చేయడం కూడా. క్లారిటీ కూడా లేదు, ఎందుకంటే సెల్ఫీ పెట్టుకుంటారు కదా, అందుకోసమే. మామూలు పెట్టి మోడ్లో పెట్టి తీస్తే వచ్చి పట్టుకొని అటు ఇటు చేస్తున్నారు. అసలు ట్రైపాడ్ పెట్టాను, వీడియో రికార్డ్ అయిన తర్వాత వరకు కూడా చూసుకోలేదు నేను, నా ఫేస్ సరిగ్గా కనిపించట్లేదని. మీరందరూ నాకు క్షమించాలి ఆ విషయంలో మాత్రం. తర్వాత చూసుకుంటే రికార్డ్ చేశాను సెకండ్ టైము, బట్ కాకపోతే ఫోన్లో స్పేస్ లేక రికార్డ్ కాలేదు ఇంకా. సో ఇంకా అట్లే వదిలేసా. సో వడలు అసలు ఎప్పటి నుంచో తినవద్దయింది, చెప్పగానే పాపం మా ఆయనకి చేసి పెట్టారు నా కోసం. ఇంకా ఇక్కడ మటన్ ఎప్పుడన్నా ఒక్కసారి దొరుకుతుంది. ఇంకా నేను ల్యాంబా అని చెప్తా కదా, అది గొర్రె ఏదో అంటారు సంథింగ్, అది తినను నేను, మా ఆయన కూడా తినరు. మటన్ దొరికితేనే, మటన్ 2 నెలలకు ఒకసారి, 1 నెలకు ఒకసారి అట్లయితే దొరుకుతూ ఉంటుంది ఇక్కడ. దొరికినప్పుడు తీసుకొని వచ్చేస్తారు. ఇంకా ఆ రోజు మటన్ సూపు అసలు అదరగొట్టారు మా వారు. ఇంకా వడలు చేసుకున్నాము, నా ఫేవరెట్ ఆ 2. ఇంకా అసలు కాంబినేషన్ ఏంటంటే ఇవి ఆంధ్ర వడలు, ఇవి మా సైడ్ చేసుకుంటాం, రాయలసీమ సైడు. ఇంకా దానికి కాంబినేషన్లో తెలంగాణ మటను, మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇంక ఎలా ఉంటుందో టేస్ట్ అని. ఇంకా మా బావను మా ఆయన ఇద్దరు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ మరి.